అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే టాక్స్. ఈ రోజు మన పాడ్కాస్ట్ టాపిక్ ఫిట్నెస్ గురించి. సో ఈ జనరేషన్లో మనం చూస్తూ ఉంటాం, చిన్న పెద్ద లేకుండా అందరికీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే మనం చూస్తూ ఉంటాం, అందరూ అనుకుంటూ ఉంటారు, మనకేంటి అప్పుడే ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మన అమ్మమ్మ వాళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ ఏజ్లో కూడా అని అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు మన ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఫిజికల్ వర్క్ గురించి మాట్లాడుకుంటామా? లేదు కదా. సో అందుకే మనకి ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయడం కన్నా అది రాకుండా ప్రివెంట్ ఎలా చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. సో మనకి ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ అలాగే ఒక ఫిట్నెస్ రెజిమ్ని సజెస్ట్ చేయడానికి ఇండియన్ ఎమినెంట్ అవార్డ్ అచీవర్, అలాగే ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, అంతే కదండి కుశాల్ యోగా ఫౌండర్ అయిన మిస్టర్ మెహర్ కుశాల్ గారు మనతో ఉన్నారు. సో ఆయనకి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ అండి, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ అండి మెహర్ గారు. సో మెహర్ గారు, సో మీరు ఈ ఫిట్నెస్ జర్నీలోకి, యోగా అండ్ ఈ ముద్గర్ ట్రైనింగ్లోకి రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటంటారు? అంటే లైక్ మీ మోటివేషన్ ఏంటి ఈ ప్రొఫెషన్ని మీరు చూస్ చేసుకోవడానికి? యా, సో బేసికలీ నాది ఐ డన్ మై డిగ్రీ ఇన్ బీఎస్సీ. సో బీఎస్సీ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేశాను. సో డిగ్రీ చేసిన వెంటనే నార్మల్లీ ఎవరైనా సరే డిగ్రీ తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ మాస్టర్స్ అన్నా చేయాలి లేదంటే జాబ్ అయినా చేయాలి. సో నాకు 2 ఇంట్రెస్ట్ లేకుండే. సో ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ టైంలోనే నాకు యోగాలో టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ గురించి తెలిసింది. సో ఐ వాజ్ ఆల్రెడీ యోగా ప్రాక్టీషనర్, ముందు నుండి నేను రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తుండే. సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఆ టీచర్ ట్రైనింగ్ కోర్స్లో జాయిన్ అయ్యాను. సో ఆ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత ఐ గాట్ టు నో, ఓకే యోగా కూడా మనం ఒక ప్రొఫెషన్ లాగా చూస్ చేసుకోవచ్చు, ఇందులో కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు, ఇందులో కూడా బాగా సక్సెస్ అవ్వచ్చు, మంచి కెరీర్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పి ఆ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది. సో జాయిన్ అయ్యాను అండ్ సక్సెస్ఫుల్గా నా కోర్స్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఆ ఒక్క కోర్స్తో ఆగలేదు, తర్వాత యోగాలోనే పీజీ డిప్లొమా ఇన్ యోగా, ఎంఎస్సి ఇన్ యోగా, సో ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ కోర్సెస్ చేస్తూ వచ్చాను. అండ్ ఐ వాజ్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఎర్నింగ్. ఓకే, సో ఇటు కోర్సెస్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ప్యారలల్గా యోగా ట్రైనింగ్, యోగా క్లాసెస్ తీసుకుంటూ ఐ వాజ్ ఎర్నింగ్. సో ఇంకా నేను మళ్ళీ ఇంకా వేరే ఫీల్డ్ చూస్ చేసుకోవాలి, వేరే జాబ్కి వెళ్ళాలి అన్న అవసరం అయితే రాలేదు, ఆలోచన రాలేదు, అవసరం కూడా రాలేదు. సో అలా ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. సో లక్కీలీ డిగ్రీ అయిపోగానే నేను ఇందులోకి రావడం, బ్యాక్ టు బ్యాక్ కోర్సెస్ చేయడం, సో అలా ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అండ్ ఈ యోగా చేస్తూనే ఐ వాజ్ ఆల్సో వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ అవర్ ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్. సో మన ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు నేను ఇదివరకు జిమ్ చేస్తుండే, సో జిమ్ మధ్యలో ఆపేశాను, తర్వాత యోగా ప్రాక్టీస్ బాగా మొదలు పెట్టాను. సో యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంతా బాగానే ఉండే, నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అయింది, మంచి ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అయినాయి. కాకపోతే స్ట్రెంగ్త్ ఆస్పెక్ట్లో నేను ఇంకొంచెం మజిల్ గెయిన్ చేయాలి, ఇంకొంచెం స్ట్రాంగ్గా కనిపించాలి అనుకున్నా, విచ్ వాజ్ నాట్ పాసిబుల్ ఇన్ యోగా. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ ఆల్టర్నేటివ్. సో జిమ్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని చూస్తే ఐ గాట్ టు నో అబౌట్ అవర్ ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్. ఓకే, సో యాక్చువల్లీ దేర్ వాజ్ ఎ హోల్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దిస్. సో నేను చాలా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, సో మన గ్లోబ్లో కొన్ని కంట్రీస్లో కొన్ని ఒరిజినేటెడ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ జపాన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో కరాటే. ఓకే, సో కరాటే అనేది జపాన్లో స్టార్ట్ అయింది అండ్ టుడే ఇట్స్ గ్లోబల్. సో ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకుంటున్నారు, ఎస్పెషల్లీ పిల్లలు స్కూల్ కిడ్స్కి బాగా నేర్పిస్తున్నారు. సో అలా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే చైనా హ్యాస్ తాయిచి. ఓకే, సో తాయిచి కూడా ఇట్స్ గ్లోబల్లీ ఫేమస్, మెనీ పీపుల్ ఆర్ లెర్నింగ్ వరల్డ్ వైడ్. సో ఇప్పుడు జపాన్కి కరాటే ఉన్నట్టు, చైనాకి తాయిచి ఉన్నట్టు, అలా మన ఇండియాకి కూడా ఏదో ఒక మార్షల్ ఆర్ట్ ఫామ్ ఉండాలి కదా అని చెప్పి ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో ఎస్ రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, మన ఇండియాలో కలరి పట్టు అనే మార్షల్ ఆర్ట్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఫేమస్ ఇన్ కేరళ యాక్చువల్లీ. సో దానికి బిగినర్ లెవెల్లో కలరీ నేర్చుకోవాలంటే ఈ ముద్గర్ ప్రాక్టీస్ బాగా చేయాలి అని నాకు అర్థమైంది. సో జనరల్లీ కలరీ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ముద్గర్ ప్రాక్టీసెస్ నేర్పిస్తారు, ఎందుకంటే బాడీ స్ట్రెంగ్త్ గెయిన్ అవ్వాలి. స్ట్రెంగ్త్ గెయిన్ అయిన తర్వాతనే ఆ కలరీ మూమెంట్స్ ఈజీ అవుతాయి. సో అలా నేను ఈ ముద్గర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అండ్ నేను ఏదైతే గోల్ అనుకున్నానో
సో మంచిగా ఫిట్గా కనిపించాలి, కొంచెం స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వాలి అని. సో అది నాకు ముద్గర్ ఎక్సర్సైజెస్ ద్వారా, ముద్గర్ అనే కాదు ఇంకా మన ఇండియన్ ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి, డంట్స్, బైటక్స్ అని చెప్పేసి. సో అవన్నీ చేస్తూ ఐ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. సో అలా ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ టు అవర్ ఇండియన్ ట్రెడిషనల్ ఫిట్నెస్. సో దిస్ ఈస్ హౌ మై జర్నీ కేమ్ ఇన్ టు దిస్ ఫిట్నెస్ సో ఫీల్డ్. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికి లైక్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఫిట్నెస్ లో లేరు, ఓన్లీ మీరే స్టార్ట్ చేశారు ఈ ఫిట్నెస్ జర్నీని మీ ఫ్యామిలీలో? ఎగ్జాక్ట్లీ. ఓకే, వెరీ గుడ్. సో ముద్గర్ అంటే మనకి ఈ ట్రెడిషనల్ ఫిట్నెస్ అంటే ముద్గర్ అని చెప్పుకుంటున్నాం. సో దీనికి అండ్ జిమ్ కి మనకి తేడా ఏంటని చెప్పొచ్చు? అంటే మనకి ఇది చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది, అంటే జిమ్ కన్నా ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి? సో దేర్ ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనకి జిమ్ కి అండ్ మన ఇండియన్ ఎక్సర్సైజెస్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ డంబెల్ ఎక్సర్సైజెస్ ఏదైతే చేస్తామో మనం జిమ్ లో, వెయిట్ ట్రైనింగ్ ఏదైతే చేస్తామో, సో దట్ కమ్స్ అండర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారు, స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడానికి. అండ్ ఈ ముద్గర్ ఎక్సర్సైజెస్ ఏవైతే చేస్తామో దిస్ కమ్స్ అండర్ ఫంక్షనల్ ట్రైనింగ్. ఓకే, సో అంటే మన జాయింట్ మొబిలిటీ బాగా పెంచుకోవడానికి, మజిల్ ఫంక్షనింగ్ బాగా పెంచుకోవడానికి, ఇంటర్నల్ ఆర్గాన్స్ బాగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఈ యోగా కానీ ముద్గర్ కానీ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ ఫంక్షనల్ ట్రైనింగ్. అండ్ ఒక మనిషికి రెండు కావాలి, స్ట్రెంగ్త్ కావాలి, ఫంక్షనల్ ట్రైనింగ్ కావాలి. అండ్ ఇక్కడ ముద్గర్ చేస్తే మరి స్ట్రెంగ్త్ రాదా అని అడగొచ్చు. స్ట్రెంగ్త్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది, బట్ స్ట్రెంగ్త్ కంటే కూడా ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే జిమ్లో ఫంక్షనల్ ట్రైనింగ్ ఆస్పెక్ట్ తక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జిమ్ అండ్ ఇండియన్ ఎక్సర్సైజెస్. అండ్ ఇంకా చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చెప్పాలి అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జిమ్ చేయాలి, లేదంటే ఫిట్నెస్ చేయాలి, వెస్టర్న్ ఎక్సర్సైజెస్ చేయాలి అంటే మనకి చాలా ఎక్విప్మెంట్ అవసరం, దానికి తగ్గ స్పేస్ అవసరం, ఆ ఎమ్యూనిటీస్ అవసరం. అదే మన ఇండియన్ ఎక్సర్సైజెస్ చేయాలి అంటే అంత స్పేస్ అవసరం. జస్ట్ మీ దగ్గర ఒక మ్యాట్, ఒక ముద్గర ఉంటే చాలు, మీరు ఎక్కడైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఇండోర్స్ అయినా అవుట్డోర్స్ అయినా ఎక్కడైనా సరే. మీకు ఆ స్పేస్ ప్రాబ్లం కానీ, ఎక్విప్మెంట్, నేను ఇంత ఎక్విప్మెంట్ కొనాలి, ఈ వెయిట్స్ ఉండాలి, షూస్ ఉండాలి, ఇవన్నీ ఉండాల్సిన అవసరం. సో యూ క్యాన్ డూ వేర్ ఎవర్ యూ వాంట్, వెన్ ఎవర్ యూ వాంట్, హౌ ఎవర్ యూ వాంట్. దట్స్ ద బ్యూటీ. ఇప్పుడు నేను నార్మలీ పీపుల్ ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్కి, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు చేయలేరు ఇంకా ఎక్సర్సైజ్ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు వెళ్ళే ప్లేస్లో ఇంకో జిమ్ ఉంటే తప్ప. సో అదే ఇప్పుడు నేను ముద్గర్ని ఎక్కడైనా సరే, చిన్న 1 kg ముద్గర్ని ఎక్కడికైనా బ్యాగ్లో పెట్టి క్యారీ చేసుకుంటా. సో ఎక్కడైనా సరే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా కూడా ప్రాక్టీస్ చేస్తాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ విత్ ప్రాక్టీసింగ్ అవర్ ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్. అండ్ ఇంకా డిఫరెన్సెస్ చెప్పాలి అంటే, మనము వెస్టర్న్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు వీ నీడ్ లాట్ ఆఫ్ మెయింటెనెన్స్. అంటే ప్రోటీన్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం కానీ, లేదంటే ఆ ప్రోటీన్ పౌడర్స్ వాడటం కానీ, ఇలాంటివి. వేరాస్ మన ఇండియన్ ఎక్సర్సైజెస్లో అంత మెయింటెనెన్స్ అవసరం లేదు. అఫ్ కోర్స్ వీ నీడ్ ప్రోటీన్ ఫర్ మజిల్ గెయిన్, బట్ యాజ్ సచ్ కోచెస్, ఇప్పుడు సో కాల్డ్ మోడర్న్ కోచెస్ చెప్పేనంటూ ఇంత ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి, ఇంత ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి, అంతగా అవసరం లేదు. ఎందుకంటే ద గోల్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళ గోల్ మజిల్ని బల్క్ చేయడం, అదొకటే గోల్. సో ఇక్కడ మజిల్ బిల్డ్ చేయడం కాదు, ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవడం, లోపల ఆర్గన్స్ బాగా యాక్టివేట్ చేయడం, బాడీని స్ట్రెంగ్త్ వైజ్ కాకుండా మొబిలిటీ వైజ్ కూడా బాగా ఇంప్రూవ్ చేయడం. సో కాబట్టి దీని మెయింటెనెన్స్ కొంచెం తక్కువ. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, మనము జిమ్ చేసేటప్పుడైనా, జిమ్ అనే కాదు, రన్నింగ్ చేసేటప్పుడైనా, ఎనీ స్పోర్ట్ యాక్టివిటీ, డాన్స్ అయినా ఏదైనా సరే, సో మేజర్ మజిల్స్ని యాక్టివేట్ చేస్తాం. కానీ మన బాడీలో చిన్న చిన్న మైన్యూట్ మజిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్రిస్ట్ మజిల్స్ అవ్వచ్చు, ఫింగర్ మజిల్స్ అవ్వచ్చు. ఈ చిన్న చిన్న మజిల్స్, జాయింట్స్ పెద్దగా యాక్టివేట్ అవ్వవు వేరే ఎక్సర్సైజెస్. అదే మీరు ఎప్పుడైతే ఈ ముద్గర్ ఎక్సర్సైజెస్ చేస్తారో, మన ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ చేస్తారో, యోగాసనాస్ వేస్తారో, ఈ చిన్న చిన్న మైన్యూట్ జాయింట్స్ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. సో మెనీ మైన్యూట్ జాయింట్స్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ when you do yoga or when you do mudgar exercises. So that is one of the major impact these traditional exercises will do to us. సో మనం ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఈ ముద్గర్కి మనకి లైక్ ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది అంటారు? ఇప్పుడు మనం చూడొచ్చు మీ స్టూడియోలో నాకు ఇవి కనిపిస్తున్నాయి. సో ఓన్లీ ఈ ఎక్విప్మెంట్ తో మనం ఎక్సర్సైజెస్ అనేవి చేయవచ్చు? ఓన్లీ ఒక్క ఎక్విప్మెంట్ సరిపోతుంది. సో ఇందులో ఇంకా చాలా వెయిట్స్ ఉంటాయి.
సో ఇప్పుడు నేను పట్టుకుంది దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 4.5 kgs ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇంకా 6 kg, 7 kg, 3.5 kg ఇలా డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ అవర్ ప్రాక్టీస్. సో బిగినర్స్ అయితే నార్మల్లీ 2 kg ఆర్ 3 kg తోని స్టార్ట్ చేయిస్తాం ప్రాక్టీస్. సో మెల్లమెల్లగా వాళ్ళు గ్రాడ్యువల్ గా వాళ్ళ ప్రాక్టీస్ పెరుగుతున్న కొద్దీ వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మాత్రం ఎక్విప్మెంట్ ఉంటే చాలు. దీంతో పాటు ఇంకా ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ లో ఇంకా వేరే ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. గదా ఎక్సర్సైజెస్ అని, సమతోలా ఎక్సర్సైజెస్ అని, అవన్నీ ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఎక్సర్సైజెస్. బిగినర్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే సో దిస్ ముద్గర్ ఈజ్ ఇనఫ్. ఒక ముద్గరు, ఒక మ్యాట్ ఉంటే చాలు. మీరు ఎక్కడున్నా సరే, మీ ఏజ్ ఏదైనా సరే, మీ జెండర్ ఏదైనా సరే, మీకు ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ముద్గర్ ఓన్లీ లైక్ ఫిట్నెస్ కి పనికొస్తుందా, లేకపోతే పర్టికులర్ మనం లైక్ నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ అలా టార్గెట్ చేసే ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి? ఎస్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇవాళ రోజున మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాని వల్ల చాలా మందికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, సో ఇలాంటి పెయిన్స్ చాలా కామన్ అయిపోయినాయి. లాంగ్ అవర్స్ లో కూర్చోడం వల్ల ఎక్కువ మనం ఐటీ ఎంప్లాయీస్ లో చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ ఈ స్పాండిలైటిస్ పెయిన్ అవ్వచ్చు, లేదంటే ఫ్రోజన్ షోల్డర్ అవ్వచ్చు, లేదంటే కూర్చొని ఏమవుతుందంటే ఈ బ్యాక్ ఇలా బెండ్ అయిపోతుంది, హంచ్డ్ బ్యాక్ అంటారు. ఓకే, సో బాడీ పోస్టర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంప్రాపర్ పోస్టర్, కరెక్ట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. సో ఇవన్నీ ముద్గర్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల చాలా బాగా తగ్గుతాయి. ఓకే, సో ఎందుకంటే మనము ఈ ముద్గర్ మూమెంట్స్ లో ఏం చేస్తామంటే మజిల్స్ ని, జాయింట్స్ ని బాగా స్ట్రెచ్ చేస్తాం, ఎస్పెషల్లీ అప్పర్ జాయింట్స్. సో ఎల్బో జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, చెస్ట్ మజిల్స్ ని బాగా ఎక్స్పాండ్ చేస్తాం, బాగా స్ట్రెచ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ స్ట్రెచ్చింగ్ బాగా చేస్తామో న్యాచురల్లీ మన బెండ్ అయి ఉన్న బ్యాక్ న్యాచురల్ గా స్ట్రైట్ అవుతుంది. ఓకే, సో ఎవరికైనా ఈ ముందుకున్న షోల్డర్స్ న్యాచురల్లీ వెనక, అంటే మన బాడీ న్యాచురల్ పోస్టర్కి వచ్చేస్తుంది. అండ్ వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమైనా పెయిన్స్ ఉన్నా కూడా, ముఖ్యంగా ఈ నెక్ దగ్గర ఏమైనా స్టిఫ్నెస్ ఉన్నా, షోల్డర్స్ దగ్గర ఏమైనా స్టిఫ్నెస్ ఉన్నా కూడా ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో అలా నా స్టూడెంట్స్ ఒకరు ఇద్దరు కాదు, సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్టికులర్లీ నా క్లాసెస్ లో జాయిన్ అయ్యే వాళ్ళు. సో ఇలాగే మీరు అన్నట్టు జాబ్స్ చేస్తూ, ఐటీ జాబ్స్, బ్యాంక్ జాబ్స్లలో ఉండి రెగ్యులర్ గా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇది మనం స్పెషల్ గా అంటే లైక్ ఫిట్నెస్ గురించి, అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళు కూడా చేస్తే దీని వల్ల వెయిట్ లాస్ అనేది ఉంటుందా మనకి? అంటే జస్ట్ లైక్ ఫిట్నెస్ పర్పస్ అండ్ ఫంక్షనల్ కాకుండా మన ఒబిసిటీని కూడా ఇది తగ్గిస్తుంది? ఎస్ తగ్గిస్తుంది. ఎస్పెషలీ ఎవరికైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా ఈ ముద్గర్ ఎక్సర్సైజెస్ పనిచేస్తాయి. మనకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి, బాడీ ప్రాపర్ షేప్లోకి రావడానికి, ఎస్పెషల్లీ చాలా మంది వెయిట్ లాస్ అనగానే చాలా మంది ఓన్లీ బెల్లీ దగ్గరనే ఫ్యాట్ ఉంటుంది, బెల్లీ లాస్ అవుతుందా లేదా అని అడుగుతుంటారు. అవును, లైక్ అందరికి ఇప్పుడు చాలా మందికి స్టొమక్ అనేది ఇష్యూ, మేల్ అయినా ఫీమేల్ అయినా అందరూ ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ గురించే ఆలోచిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మనకి ముద్గర్లో స్పెషల్గా కొన్ని కోర్ రిలేటెడ్ మూవ్మెంట్స్ ఉంటాయి. సో ముద్గర్లో కూడా చాలా డిఫరెంట్ మూవ్మెంట్స్ ఉంటాయి. అంటే అప్పర్ బాడీ మూవ్మెంట్స్, లోవర్ బాడీ మూవ్మెంట్స్, కోర్ మజిల్స్కి మూవ్మెంట్స్, బ్యాక్ మజిల్స్కి మూవ్మెంట్స్ ఉంటాయి. సో ఎవరైతే ఈ కోర్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ బాగా చేస్తారో ముద్గర్ ప్రాక్టీస్లో, సో వాళ్ళకి న్యాచురలీ బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా తగ్గుతుంది. ఓకే, సో మన వ్యూవర్స్ కోసం మీరు ఒక 1 or 2 ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చూపించగలరా? ఎస్ తప్పకుండా. సో కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే చూపించగలుగుతాను. ఎస్ సో నార్మలీ ముద్గర్ మనకి ఇలా ఉంటుంది. సో మీకు కనిపిస్తున్నట్టయితే, సో ఈ పైన ఉన్నది హ్యాండిల్ అంటారు, సో ఈ కింద ఉన్న దాన్ని బాడీ అంటారు. సో ఇందులో 2 parts, దిస్ ఇస్ బాడీ అండ్ దిస్ ఇస్ హ్యాండిల్. ఓకే, సో ముద్గర్ని ఇలా సెంటర్ లో ఇలా పట్టుకొని, సో ఇలా స్ట్రెచ్ చేయాలి, ఇలా వెనక్కి స్ట్రెచ్ అండ్ సెంటర్, స్ట్రెచ్ అండ్ సెంటర్. సో ఇలా వెనక్కి స్ట్రెచ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, మన షోల్డర్స్, చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎస్, దానివల్ల ఇందాక మనం ఏదైతే అనుకున్నామో ఈ షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సేమ్ ఇలాగే సర్క్యులర్ మూవ్మెంట్ చేయాలి ఇలా చుట్టూ. సో చాలా మంది ముద్గర్ అనగానే గుర్తొచ్చే మూవ్మెంట్, చాలా పాత సినిమాలలో ఈ మూవ్మెంట్ చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ.
సో మనకి ఇది బెల్లీకి ఎలా అంటే బెల్లీ ఫామ్ లో చేయాలంటే ఎలా చేయాలి? ఎస్, బెల్లీ ఫ్యాట్ కి నార్మల్లీ ఒక మూమెంట్ ఉంటుంది. సో నార్మల్ గా స్టాండింగ్ లో చేయాలి. సో ఈ ముద్గర్ని ఇలా ఫ్లాట్ గా పట్టుకొని ఇలా వెనక్కి ట్విస్ట్ అవ్వాలి, లెఫ్ట్ అండ్ రైట్ ఇలా. ఓకే. సో ఇలా వన్ సైడ్ ఒక 10 times అండ్ దెన్ మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఒక 10 times. సో ఇలా ట్విస్టింగ్ చేయడం వల్ల సైడ్ ఫ్యాట్ మీద చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది, సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది. అండ్ నాట్ జస్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాట్, ఓన్లీ ఈ బయట ఉన్న కొవ్వు మాత్రమే కాకుండా మనకి ఇంటర్నల్ గా మన ఆర్గన్స్ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇలా మనం ట్విస్టింగ్ చేస్తున్నామో అందులోని ఈ ముద్గర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది నా చేతిలో ఉన్నది 5 kilos. సో ఒక 5 kilos వెయిట్ని మన చేతిలో పట్టుకొని ఎప్పుడైతే ఇలా ట్విస్ట్ చేస్తున్నామో సో ఆర్గన్స్ అన్నీ ఇలా ట్విస్ట్ అయిపోతాయి. సో మన స్టమక్, లివర్, ప్యాన్క్రియాస్ ఇవన్నీ ట్విస్ట్ అవ్వడం వల్ల ఆ డైజెస్టివ్ ఆర్గన్స్ బాగా యాక్టివేట్ అవ్వడం, డైజెస్టివ్ జ్యూసెస్ బాగా రిలీజ్ అవ్వడం. సో ఇలాంటి ఇంటర్నల్ గా కూడా బాడీ హీల్ అవుతుంది. సో డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ క్యూర్ అవ్వడం, డయాబెటీస్ క్యూర్ అవ్వడం, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్యూర్ అవ్వడం. సో ఇలాంటివి కూడా అంటే ఎక్స్టర్నల్ ఫ్యాటే కాకుండా ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ రిజాల్వ్ అవుతాయి. ఓకే. సో ఇది మనకి బిగినర్ ఫ్రెండ్లీ అంటారా? లైక్ ఇప్పుడు అంటే ఆల్రెడీ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు, లైక్ ఈ షోల్డర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మరి వెయిట్ కాబట్టి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని? ఎస్, అబ్సల్యూట్లీ. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నార్మల్లీ 2 kg or 3 kg ముద్గర్ ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో ఒకవేళ మరి 2 kg కూడా లిఫ్ట్ చేయని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకి నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డాక్టర్స్ చెప్తా ఉంటారు లైక్ మీరు ఎక్కువ వెయిట్స్ మోయొద్దు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళకి మనం 1 kg ముద్గరిస్తాం. 1 kg చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతారు. సో ఎవరికైతే ఇష్యూస్, నీ ఇష్యూస్ కానీ షోల్డర్ ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళు, ఎక్కువ వెయిట్స్ ఎత్తొద్దు అని అనుకున్న వాళ్ళు 1 kg ముద్గర్తో చేస్తే మెల్లిమెల్లిగా వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. న్యాచురల్లీ వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హయ్యర్ లెవెల్ ముద్గర్స్ కి వాళ్ళే ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతారు. వాళ్ళకి ఇంటర్నల్ గా తెలిసిపోతుంది ఇది లైట్ వెయిట్ అయింది, నేను నెక్స్ట్ లెవెల్ వెయిట్ తీసుకోవాలి అన్నట్టు వాళ్ళకే తెలిసిపోతుంది. సో మనం ఈ ముద్గర్ ట్రైనింగ్ ని ఎవరైనా ఎక్స్పర్ట్ సూపర్విజన్ తో చేయాలా, లేకపోతే మనకి ఎక్విప్మెంట్ ఒకటి ఉంటే మనం ఇంట్లో అయినా లైక్ యూట్యూబ్ వీడియోస్ చూసుకొని చేసుకోవచ్చా, లేకపోతే సూపర్విజన్ అనేది ఉండాలంటారా ఖచ్చితంగా? సో బిగినర్స్ కి అయితే ఖచ్చితంగా సూపర్విజన్ ఉండాలి. సో యూట్యూబ్స్ ఎన్ని వచ్చినా కూడా ఆఫ్ కోర్స్ ఒక మెంటర్ ఉంటే దట్ ప్రోగ్రెస్ విల్ బి డిఫరెంట్. ఓకే. సో ఖచ్చితంగా ఒక మెంటర్ అయితే ఉండాలి. అండ్ అది ఆన్లైన్ అయినా పర్లేదు, ఆఫ్లైన్లో పర్సనల్గా ఫిజికల్గా వెళ్ళి నేర్చుకున్న అయినా పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఒక మెంటర్ ఉంటే కరెక్ట్గా పోస్టర్ ఎలా మెయింటైన్ చేయాలి, ముద్గర్ చేసేటప్పుడు బాడీ పోస్టర్ ఎలా ఉండాలి, ముద్గర్ గ్రిప్ ఎలా ఉండాలి, కాళ్ళ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి, ఓకే, బాడీ ఎలా ఉండాలి అంటే కోర్ టైట్గా ఉంచాలా, లూజ్గా ఉంచాలా, బ్యాక్ స్ట్రైట్గా ఉంచాలా, కొంచెం వెనక్కి స్ట్రెచ్ చేయాలి, ఇలాంటి మైనర్ డీటెయిల్స్ అన్ని ఆబ్వియస్లీ ఒక కోచ్ ఉంటేనే చెప్పగలుగుతాడు. సో యూట్యూబ్ లో యాజ్ సచ్ ఇన్ని మైనర్ డీటెయిల్స్ అయితే చెప్పాలి. అవును, మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా కూడా లైక్ డిస్ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది, మనం సెల్ఫ్ ఇంజురీ చేసుకునే ఛాన్స్ ఉంటది. కరెక్ట్ గా చేయకుండా మనం యూట్యూబ్ లో చూస్తూ ఇంకేదో ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తే ఉన్న ఇంజురీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటది. ఓకే. సో అలా కాకుండా ఒక కోచ్ ఆర్ మెంటర్ ఉంటే ఖచ్చితంగా this tiny equipment will work miracles for everyone. Okay. And already నేను ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి సో నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ వితిన్ 2 to 3 weeksలోనే దే ఆర్ సీయింగ్ వెరీ గుడ్ చేంజ్. అంటే సో మొత్తానికి యాజ్ సచ్ పెయిన్ తగ్గిపోతుంది అని నేను చెప్పను, కానీ 2 to 3 weeksలో మంచి చేంజ్ అయితే వస్తుంది. అండ్ వితిన్ 1 to 2 monthsలో వాళ్ళ పెయిన్ చాలా మటుకి తగ్గిపోతుంది. అండ్ చాలా మంది ఆ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు నాకు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. సో రీసెంట్లీ వన్ ఆఫ్ మై స్టూడెంట్, సో తనకి సివియర్ లెఫ్ట్ సైడ్ ఫ్రోజన్ షోల్డర్ ఉండే. సో డాక్టర్ తనకి ఎంత సివియారిటీ అంటే డాక్టర్ ఏమన్నారంటే చిన్న హ్యాండ్ పర్స్ కూడా మీరు లిఫ్ట్ చేయొద్దు అని చెప్పారు, అంత సివియర్ ఫ్రోజన్ షోల్డర్ ఉండే. సో తను నియర్లీ 1.3 lakhs స్పెండ్ చేసింది మెడిసిన్స్ పైన, యోగా, ఫిజియోథెరపీ, మసాజ్ థెరపీ, యాక్యుపంచర్ థెరపీ అని. సో ఇలా రకరకాల థెరపీస్, మెడిసిన్స్ వీటన్నిటి మీద నియర్లీ 1.3 lakhs స్పెండ్ చేసింది, అయినా కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. సో ఎప్పుడైతే మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసిందో, ఈ ముద్గర్ క్లాసెస్ స్టార్ట్ చేసి
సో తనకి చిన్న వెయిట్ 2 kg వెయిట్ ఇచ్చాం, బిగినర్ లెవెల్ వెయిట్. షీ స్టార్టెడ్ డూయింగ్ అండ్ విత్ ఇన్ 2 months లోనే తనకి ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే డాక్టర్ ఒక చిన్న హ్యాండ్ పర్స్ కూడా మోయొద్దని చెప్తే ఈ రోజు తను 3 kg ముద్గరు లిఫ్ట్ చేయగలుగుతుంది. ఫుల్ గా పైకి లిఫ్ట్ చేసి అన్ని మూమెంట్స్ అన్ని చేయగలుగుతుంది. సో ఆ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అండ్ రీసెంట్లీ తనకి షీ హ్యాస్ ఓన్ ఫామ్, తన ఓన్ ఫామ్ ఉంది. సో ఆ ఫామ్ లో 250 ప్లాంట్స్ కి తనే సింగిల్ హ్యాండెడ్ గా ఫర్టిలైజేషన్ చేసింది. సో ఆ లెవెల్లో తన ట్రాన్స్ఫార్మ్ అయింది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, సేమ్ ఇలాగే ఒక నా స్టూడెంటే. సో షీఈస్ 50+ ఓల్డ్. సో తనకు కూడా సేమ్ ప్రాబ్లం, ఫ్రోజన్ షోల్డర్ అండ్ నీ పెయిన్. మీరు ఇందాక అన్నారు కదా, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయొచ్చా, షోల్డర్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయొచ్చా అని. సో తను కూడా రెగ్యులర్ గా ఈ ముద్గర్ సెషన్స్ మన దగ్గరే క్లాసెస్ అటెండ్ అయి చేశారు. సో దెర్ వాజ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ వేర్ తను రైల్వే స్టేషన్ లో ఉంది, ట్రైన్ కి టైం అవుతుంది. సో ట్రైన్ ఏమో అవతల వైపు ప్లాట్ఫామ్ లో ఉంది. ట్రైన్ ఇంకో ఆల్మోస్ట్ క్యాచ్ చేయాలి, టైం అయిపోయింది. సో ఆ స్టేషన్ లో ఎలివేటర్ పని చేయట్లేదు. ఓకే, సో ఆ లగేజ్ అంతా తనే మోసుకొని స్టెప్స్ ఎక్కి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి స్టెప్స్ దిగి మొత్తానికి ట్రైన్ లో కూర్చున్నారు. ట్రైన్ లో కూర్చున్న తర్వాత షీ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఇంత లగేజ్ మోసాను, ఇన్ని మెట్లు ఎక్కి దిగాను, నాకు నీ పెయిన్ రాలేదు, షోల్డర్ పెయిన్ రాలేదు. అండ్ షీఈస్ 50+. ఓకే, ఇప్పుడు మనలాంటి యంగ్స్టర్స్ అంటే ఎంత వెయిట్ అన్నా మోయొచ్చు, కానీ ఒక 50+ పీపుల్, మన లైక్ యంగ్ జనరేషన్ వాళ్ళకి ఒక ఫ్లోర్ ఎక్కాలంటే ఇప్పుడు చాలా మంది అమ్మో అనుకుంటున్నారు, 1 floor కూడా వాళ్ళకి లిఫ్ట్ కావాల్సిందే. అలాంటిది తను 50+ ఏజ్ లో ఆ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయగలుగుతుంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ముద్గర్ ప్రాక్టీస్, బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్. అంటే నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ పర్టికులర్ గా నా స్టూడెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండియాలో మనం ఇండియన్స్ గా ఉండి, ఇండియన్ సిటిజన్స్ గా పుట్టి, మన ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ మనకే తెలీదు. ఓకే, సో ఇన్ఫాక్ట్ మీరు ఇందాక గుర్తు చేసినట్టు ఒక సెలబ్రిటీ వచ్చి, ఒక రామ్ చరణ్ లాంటి సెలబ్రిటీ వచ్చి ఒక టీజర్ రిలీజ్ చేసేంత వరకు ఇవి మన ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్, మనం ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి ఎవరికి తెలియదు. ఈవెన్ యోగా కూడా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రాకముందు చాలా మందికి తెలీదు. ఓకే, సో మోడీ గారు వచ్చి యోగా డే అని వరల్డ్ మొత్తం గ్లోబల్ గా ప్రమోట్ చేసిన తర్వాతనే యోగా కూడా అంత వాల్యూ వచ్చింది. ద సేమ్ థింగ్ విత్ దిస్ ముద్గర్ అండ్ ఇండియన్ ఎక్సర్సైజెస్. మళ్ళీ ఎవరో ఒక సెలబ్రిటీ వచ్చి దాన్ని ప్రమోట్ చేస్తే తప్ప మన వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. సో ఇలా అంటే మన ఇండియన్, మనము ఎక్సర్సైజెస్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, వేరే ఇంకేవో చేయాల్సిన పని లేదు. యాజ్ ఇండియన్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్. సో మన ఎక్సర్సైజెస్ మనం ప్రాక్టీస్ చేస్తే చాలు, ఓవరాల్ గా ఫిట్ గా ఉంటాం. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో మీరు పర్సనల్ గా ఎలాంటి హెల్తీ హ్యాబిట్స్ ని, అలాగే డైట్ ని ఫాలో అవుతారు? మీరు ఈ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు కాబట్టి రెగ్యులర్ గా మీ లైఫ్ స్టైల్లో మీరు ఏం ఇంక్లూడ్ చేసుకుంటారు? ఎస్, సో బేసికలీ కంపల్సరీ నా ఫిట్నెస్ రొటీన్ లో ఒక 1 hour అయితే ముద్గర్ ప్రాక్టీస్ చేస్తాను. దాంతో పాటు కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్, మా ఇంట్లోనే బేసిక్ లైట్ వెయిట్ డంబెల్స్ ఉంటాయి, డంబెల్ ఎక్సర్సైజెస్, పుషప్స్, సిటప్స్ ఇలాంటివి చేస్తుంటాను. అండ్ కమింగ్ టు మై డైట్ రొటీన్ వచ్చేసి ప్రతి మీల్లో ఐదర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సో ఈ 3 meals లో ప్రతి మీల్లో ఖచ్చితంగా ఎంతో అంత క్వాంటిటీ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు నార్మల్ అందరిలాగానే ఇడ్లీ, దోశ ఇలాంటివి తింటాను. తిన్న తర్వాత కొన్ని బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ కానీ, లేదంటే ఈ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ ఇలాంటివి కానీ. ఓకే, సో దట్ మనం అక్కడ కార్బ్స్ ని కట్ చేసుకోవచ్చు. కార్బ్స్ ని కట్ చేయడం కాదు, తగ్గించడం. కట్ చేయడం కాదు, అంటే 4 ఇడ్లీస్ తినే దగ్గర ఒక 2 ఇడ్లీస్ తిని మిగతాది స్ప్రౌట్స్ కానీ ఇలాంటి ప్రోటీన్ కంటెంట్, లేదంటే బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇలాంటివి తింటా. సో లంచ్ లో కూడా కొంచెం ప్రోటీన్ కోసం పన్నీర్ స్లైసెస్ తింటాను. డిన్నర్ లో బాయిల్డ్ ఎగ్స్ తింటాను, లేదంటే నానబెట్టిన శనగలు ఏమైనా ఉంటే అవి తింటాను. సో ఇలాంటివి ఖచ్చితంగా, అంటే ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటా. సో మన ఇండియన్ డైట్ లో ఏంటి అంటే కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే రైస్ ఎక్కువ తింటాం నార్మలీ, చపాతీ అయినా కూడా ఎక్కువ కార్బ్సే. ఓకే, చాలా మంది అనుకుంటారు లైక్ దాల్, పప్పు తింటే చాలు మనకి ప్రోటీన్ సఫిషియంట్ అని చాలా మంది అనుకుంటారు. దాంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి.
యా. సో పప్పులు కూడా అందులో రకరకాల పప్పులు ఉంటాయి, అన్ని కవర్ చేయాలి. సో ఒక రకం పప్పు తిని అదే ప్రోటీన్ ఇస్తుంది అని చెప్పి మనం అనుకోవద్దు. అవును. ఓకే, సో అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ ఉంటాయి. సో అవన్నీ కవర్ చేస్తేనే మన ప్రోటీన్ ఇంటేక్ అనేది సెట్ అవుతుంది. సో ఇలా నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదే సజెషన్ అందరికీ ఇస్తున్నాను. యా. సో మీరు ఏదైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు ఫుడ్ తీసుకుంటారో సో మీరు నచ్చింది మీరు తినండి, నో ప్రాబ్లం. కానీ ఆ మీల్లో ప్రోటీన్ కంటెంట్ అట్లీస్ట్ మీ 100% ప్లేట్లో అట్లీస్ట్ ఒక 20 to 30% ప్రోటీన్ కంటెంట్ ఉండేలా చూసుకోండి. దట్ వుడ్ బి ఐడియల్. యా. దట్ ఈస్ మై సజెషన్ అండ్ నేను ఫాలో అయ్యేదే చెప్తున్నాను, విచ్ హెల్ప్ మీ అలాట్ ఓవర్ ద ఇయర్స్ అండ్ దిస్ విల్ హెల్ప్. ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ పర్టికులర్లీ మీరు హెల్త్ అండ్ నా హెల్త్ గురించి అడుగుతున్నారు, నా రొటీన్ గురించి అడుగుతున్నారు కాబట్టి I want to give this one tip or suggestion, whatever it is, to all the audience. చాలా మంది హెల్త్ అంటే ఏమనుకుంటారంటే జస్ట్ ఒక 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకుంటారు. ఓకే, సో ఒక 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే ఐఎమ్ హెల్తీ అనుకుంటారు, ఐఎమ్ ఫిట్ అనుకుంటారు. కానీ హెల్త్ అంటే నాట్ జస్ట్ దట్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్, మనం తీసుకునే డైట్, మనం తీసుకునే రెస్ట్, మన ఎమోషనల్ స్టేట్ అంటే మన మెంటల్ కండిషన్, ఆల్ దీస్ విల్ కమ్ అండర్ హెల్త్. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న పర్సన్ ఎవరు అంటే ఉత్తి 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి మిగతా 23 hours ఎట్లా పడితే అట్లా ఉంటే హీఈస్ నాట్ కాల్డ్ యాజ్ హెల్తీ పర్సన్. 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ తో పాటు 3 పూటల డైట్ ప్రాపర్ గా ఉందా లేదా, డైలీ మీ రెస్టింగ్ అవర్స్ మినిమం 6 to 8 hours ఉందా లేదా, అండ్ మీ మెంటల్ కండిషన్ అంటే మీ ఎమోషనల్ బ్యాలెన్స్ ప్రాపర్ గా ఉందా లేదా. సో ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అండర్ ప్లేస్. సో ఇవన్నీ మనం ప్రాపర్ గా టిక్ మార్క్ ఉంటేనే వీఆర్ సెట్ టు బి హెల్తీ. ఓన్లీ 1 hour నేను జిమ్ కి వెళ్తున్నా అంటే 1 hour ఇంట్లో యోగా చేస్తున్నా అంటే ఒకటే ఎక్సర్సైజ్ చేసి మిగతా టైం అంతా మనం జంక్ తింటా, మెంటల్ స్ట్రెస్ తీసుకుంటా, స్లీప్ ప్రాపర్ గా లేకపోతే నాట్ వర్క్. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇట్ విల్ నాట్ వర్క్. yes, true. సో ఇది మనం లైక్ మనకి ఎక్కువ బెనిఫిట్స్ రావాలంటే మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా, అలాంటి ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎనీ టైమ్ ఇస్ ఓకే టు డూ? As such restrictions అంటూ ఏం లేవు, you can do at any time, but generally for exercise morning time is more preferable. ఎందుకంటే empty stomach and పొద్దున్న లేవగానే ఫ్రెష్ మైండ్, బాడీ ఫ్రెష్ గా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది, ఈవెన్ అట్మాస్ఫియర్ లో కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఈ సజెస్టబుల్. సో ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు ఉంటున్న లైఫ్ స్టైల్ కి చాలా మందికి మార్నింగ్స్ కుదరకపోవచ్చు, కొందరికి లేట్ నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు దే క్యాన్ ప్రాక్టీస్ ఇన్ ద ఈవినింగ్ టైమ్ ఆల్సో. అండ్ ఈవినింగ్ కూడా కుదరలేని వాళ్ళు ఆఫ్టర్నూన్ టైం, బట్ ఆఫ్టర్నూన్ టైం ఈజ్ నాట్ మచ్ ఐడియల్. అంటిల్ అండ్ అన్లెస్ వేరే ఆప్షన్ లేదు అంటే ప్రాక్టీస్ చేయొచ్చు, తప్పలేదు. కానీ ఐదర్ సన్ రైజ్ టైమ్ ఆర్ సన్సెట్ టైమ్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎక్సర్సైజింగ్. అలా. సో మీరు యంగర్ జనరేషన్ కి, ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక ఫిట్నెస్ రెజ్యూమ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇది ఒక లైక్ ఇదేదో మనం కష్టపడి చేసేది కాకుండా మన లైఫ్ లో ఒక పార్ట్ లాగా దీన్ని ఎలా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, దానివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్తారు మీరు? యంగర్ జనరేషన్ కి మై సింపుల్ సజెషన్, ఓన్లీ వన్ వర్డ్ సజెషన్, కన్సిస్టెన్సీ. ట్రై టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. ఈ పర్టికులర్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఇన్ ఫిట్నెస్, ఫర్ ఎనీ వర్క్ ఫర్ దట్ మ్యాటర్. బట్ ఫిట్నెస్ లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరే చూడండి, మనం చాలా మంది మన సర్కిల్లో కానీ ఈవెన్ మనమైనా సరే January 1st రాగానే, న్యూ ఇయర్ రాగానే రిజల్యూషన్ తీసుకుంటాం. ఈ ఇయర్ నేను వాకింగ్ స్టార్ట్ చేయాలి, యోగా స్టార్ట్ చేయాలి, జిమ్ స్టార్ట్ చేయాలి, రన్నింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, రిజల్యూషన్ తీసుకున్నాం, January 1st రోజు చేస్తాం, బానే ఉంది. కానీ అది ఎన్ని డేస్ కంటిన్యూ చేస్తాం? దట్ ఈస్ అ క్వశ్చన్. ఒక 10 days, 20 days, 1 month చేస్తాం, తర్వాత ఏదో ఒక వర్క్ వస్తుంది, ఆపేస్తాం. మళ్ళీ కొన్ని డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనకు ఫైర్ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఒక 1 month 2 months కంటిన్యూ చేస్తాం, మళ్ళీ ఏదో ఒక డైవర్జన్ వస్తుంది, బ్రేక్ వచ్చేస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఇలా స్టార్ట్ స్టాప్ చేయడం వల్ల వాట్ హ్యాపెన్స్? నథింగ్ హ్యాపెన్స్, నో రిజల్ట్. ఓకే, చేస్తే కంటిన్యూగా డైలీ చేయాలి, లేదంటే మొత్తానికే స్టాప్ చేయాలి. ఓకే,
సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ముఖ్యంగా ఫిట్నెస్లో. స్టార్ట్ చేయడం ఎవరైనా చేస్తారో, ఓకే, రిజల్యూషన్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి స్టార్టింగ్ ఈజ్ నాట్ అ బిగ్ డీల్, బట్ కంటిన్యూయింగ్ ఈజ్ అ బిగ్ డీల్. ఓకే, సో స్టార్ట్ చేసిన మీ ఫిట్నెస్ రొటీన్ ఏదైనా సరే, ఓకే, సో నేను ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ కాబట్టి నేను కంపల్సరీ యోగా చేయండి, ముద్గర్ చేయండి అని చెప్తా. ఓకే, లేదు మీకు ఇది నచ్చకలేదు, మీకు జిమ్ నచ్చింది, మీరు జిమ్కి వెళ్ళొచ్చు, లేదంటే మీకు వాకింగ్ ఆర్ జాగింగ్ నచ్చింది, అది చేయదు. మీరు ఫిట్నెస్ రొటీన్ ఏది చేసినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు మెయింటైన్ కన్సిస్టెన్సీ. సో ఫిట్నెస్ చేయడము పెద్ద కష్టం కాదు, కానీ కన్సిస్టెంట్గా చేయడం చాలా కష్టం. సో ఆ కన్సిస్టెన్సీ కనుక మనం మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ ద యంగర్ జనరేషన్ విల్ బికమ్ మోర్ ఫిట్టర్ అండ్ మోర్ హెల్తియర్. ఈవెన్ మన ఇండియా కూడా, ఎస్, ఇండియా విల్ ఆల్సో బి ఫిట్. సో ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్తారో, హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్. సో ముందు మనం ఫిట్ గా ఉంటే ఆటోమేటికల్లీ మన కంట్రీ ఫిట్ గా ఉంటుంది, బికాస్ వీఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. సో లెట్స్ బీ ఫిట్, లెట్స్ బీ యాక్టివ్, అండ్ యాజ్ అన్ ఇండియన్ అట్లీస్ట్ డేలో కొంచెం సేపు అయినా ట్రై టు ప్రాక్టీస్ ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్. దట్స్ మై టేక్ అవే ఫర్ ఆల్ ఆఫ్ ద ఆడియన్స్. వెరీ గుడ్ అండి. సో మన ఆడియన్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు మీ యోగాలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, అండ్ మీరు ఎలా ట్రైన్ చేస్తారు, డీటెయిల్స్? ఎస్, సో నా వెబ్సైట్లో డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. kushalyoga.com/masterclass అని ఉంటుంది. సో నాది ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది. నార్మల్లీ వీక్లీ 2 or 3 నేను కండక్ట్ చేస్తుంటా. సో వీకెండ్స్లో ఒకటి, వీక్ డేలో ఒకటి, అట్లా వీక్లీ 2 times or 3 times ఫ్రీ డెమో సెషన్స్, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తా. సో నా మాస్టర్ క్లాస్కి రిజిస్టర్ అవ్వచ్చు, అటెండ్ అవ్వచ్చు. సో నా మాస్టర్ క్లాస్ నచ్చిన వాళ్ళు డైరెక్ట్లీ అందులో మాస్టర్ క్లాస్లోనే నా రెగ్యులర్ సెషన్ డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో అది నచ్చిన వాళ్ళు సెషన్స్కి ఎన్రోల్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. సో వెబ్సైట్ kushalyoga.com/masterclass. యూ క్యాన్ లాగిన్ అండ్ యూ క్యాన్ రిజిస్టర్ రైట్ అవే. ఓకేనండి కుశల్ గారు, మీరు చాలా మంచి టిప్స్ అండ్ సజెషన్స్ ఇచ్చారు మా ఆడియన్స్కి. ఐ హోప్ అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయని, వాళ్ళకి ఒక ఫిట్నెస్ రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవడానికి. And very good to have you in our podcast, Andy. Thank you. Thank you so much. Thank you.